దొండకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు ఒక సైజులో కోసుకోవాలి, మీకు నచ్చిన సైజులో. నేనైతే ఇలా బద్దలుగా కోసాను. ఒక పండు మిర్చి, చింతపండు, కరివేపాకు, కొద్దిగా ఆయిల్, కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, పుట్నాలు, పొట్టుతో ఉన్న మినపప్పు అండి, కొద్దిగా ఉప్పు. పెనం పెట్టుకోవాలి, కొన్ని పల్లీలు వేగించాలి. పల్లీలు వేగినాయి ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు, ఇది కొంచెం తొందరగా వేగదు, సిమ్లో పెట్టి వేగించుకోవాలి మాడకుండా. కొద్దిగా పచ్చెనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలి, కొంచెం కరివేపాకు, దొండకాయ ముక్కలు వేసేయాలండి. ఈ వేడి పైన బాగా మగ్గాలి. ఈ పండు మిర్చి కూడా ఇందులో వేసేయాలండి. ఈ చింతపండు కూడా కొంచెం వేగనివ్వాలి. ఈ ముందుగా వేగించి పెట్టుకుని పప్పులన్నీ ఈ మిక్సీ జార్లు వేయాలండి. కొబ్బరి, ఈ పప్పులన్నీ, పల్లీలు, ఇవన్నీ కొబ్బరి పల్లీలు అంతా మిక్స్ చేశానండి. దాని తర్వాత దొండకాయ వేయాలి, ఒక పండు మిర్చి, కొద్దిగా చింతపండు, కారం చూసుకుని వేసుకోండి, కొద్దిగా ఉప్పు సరిపడనంత. చట్నీ మిక్స్ అయ్యిందండి. దీన్ని ఒక గిన్నెలో తీసి తాలింపు వేసుకోవాలి. దొండకాయ చట్నీ రెడీ అయిందండి. ఇది న్యాచురల్ చట్నీ అండి, అసలు ఎక్కువగా ఆయిల్ వేయలేదు. ఎక్కువగా ఉప్పులు కారాలు ఎలాంటివి ఏం లేకుండా చాలా టేస్ట్గా ఉందండి. ఈ చట్నీని మనం జొన్న రొట్టెలోకి తినొచ్చు, అన్నంలోకి తినొచ్చు. మనం సాంబార్లు పప్పుచారులు పెట్టుకున్నప్పుడు కొద్ది పక్కన కూడా నంచుకుని తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ చట్నీ చాలా హెల్దీ చట్నీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఇది మనకు తొందరగా పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పొద్దున్నే సాయంత్రం వరకు ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి